అఖిల భారత రైతు కూలీ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం భట్టు అంజయ్య భవన్లో నిర్వహించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులు పండించినటువంటి పంట మొక్కజొన్న పత్తిని ప్రభుత్వం వెంటనే మార్కెట్ సెంటర్ల ద్వారా సీసీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళారుల బారి నుండి రైతుల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఈనాడు ఏజెన్సీ ప్రాంతంలో దళారీలు మొక్కజొన్నని అడ్డికి బావుసేరు కొనుగోలు చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఈ దళారుల బారి నుండి రైతుల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళారుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. పత్తి ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. రైతు పండినటువంటి పంటని మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ మా కార్యవర్గం డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ అంశాల మీద మండల కేంద్రాలలో మేము ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించడం అనేటువంటి జరిగింది. చివరిగా రైతాంగ సమస్యల మీద కలెక్టర్ కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఈనాడు నిర్ణయం తీసుకోవడం అనేటువంటి జరిగింది.